నమస్కారం. NM7 టీవీ న్యూస్కి స్వాగతం. కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే. వనపర్తి పట్టణానికి సంబంధించిన 123 మంది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు మంగళవారం వనపర్తి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో నిరుపేదలందరికీ ప్రభుత్వ పథకాలు నేరుగా అందుతాయని, ఎవరు కూడా దళారుల నమ్మి మోసపోకూడదని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ పుట్టపాక మహేష్, వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణయ్య, ఎక్స్ ఎంపీపీ కిచ్చారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మన తెలంగాణలో ఉన్న వనపర్తిలో ఉన్న వనపర్తి మండలంలో ఉన్న వనపర్తి టౌన్లో ఉన్న ఆడబిడ్డలకు అందరికీ వాళ్ళ ఆడబిడ్డ పెళ్లి చేస్తే వాళ్ళకు సపోర్ట్ కావాలి కాబట్టి, వాళ్ళకు కొంచెం ఆర్థిక సాయం కావాలి కాబట్టి దానిలో భాగంగా 123 మందికి ఈరోజు కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ మీ అందరికీ, మీ తీసుకున్న లబ్ధిదారులందరికీ, మీతో పాటు వచ్చిన పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న మున్సిపల్ చైర్మన్ గారికి, మార్కెట్ చైర్మన్ గారికి, మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి, ఇక్కడున్న కౌన్సిలర్స్ అందరికీ, మాజీ కౌన్సిలర్స్ అందరికీ, మొన్న ఎలక్షన్ల ముందు ఈ ₹1,00,000తో పాటు తులం బంగారు కూడా మేము ఇస్తామని చెప్పినాం. గౌరవ ముఖ్యమంత్రి గారు దాని మీద ఒక కమిటీ వేసి దాన్ని ఎట్లా చేయాలి, ఏం చేయాలి, మన ఖాళీ ఖజానా ఇచ్చిపోయారు, ఒక్కొక్క రూపాయి జమ చేసుకుని ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. త్వరలోనే ఈ ₹1,00,000తో పాటు తులం బంగారు కూడా ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మీరందరూ మమ్మల్ని, కాంగ్రెస్ పార్టీని, గౌరవ ముఖ్యమంత్రి గారిని దీవించాలని కోరుకుంటూ ఇప్పటికీ